మంచోడైతేనండి గొర్రెలు ఎక్కడికి తోలుకెళ్తాడో చెప్పండి? మేత లేని చోటకు తోలుకెళ్ళి కాసేపు తిప్పి, నీళ్లు లేని చోటకు తీసుకెళ్ళి పడుకోబెట్టి సాయంత్రం తీసుకొచ్చి దొడ్లో కట్టేస్తాడా? మంచి కాపరి ఏం చేస్తాడు చెప్పండి? వీటిని ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఎక్కువ ఉంటాయో, ఎక్కడ మంచి మేత దొరుకుద్దో ఈ గొర్రెలన్నిటిని అక్కడ తోలుకుని వెళ్తాడు కాపరి, అవునా? ఆ తరువాత అవి కడుపు నిండా మేత వేసిన తర్వాత ఏం చేస్తాడనంటే, ఎక్కడైతే శ్రేష్టమైన నీళ్లు ఉంటాయో ఆ నీటి మడుగుల దగ్గరికి గొర్రెలను తోలుకుని వెళ్తాడు. ఇది మంచి కాపరి లక్షణం. అదే జీతగాడైతే ఏం చేస్తాడు? మనకెందుకండి, ఉంటే మనకెందుకు, సత్యం మనకెందుకు, తోలుకెళ్ళమన్నాడు తోలుకొచ్చాం, సాయంత్రం తోలుకెళ్ళి మళ్ళీ దొడ్లో కట్టేస్తాం, మన జీతం మనకు రాకపోతేగా అనుకుంటాడు జీతగాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరనంటే గొర్రెలకు మంచి కాపరి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనంటే ఆ మనుషులను గొర్రెలుగా పోల్చి వాళ్ళను చూసి జాలి పడుతున్నాడు. గొర్రె అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? అది కసాయోడిని కూడా నమ్ముద్దంట. ఎవరు నమ్ముద్ది? చక్కగా మెడలో తుండేసి తీసుకుని వెళ్ళి, ఇక్కడున్న గొర్రె ఇక్కడ ఉంది కదా, అక్కడికి తీసుకుని వెళ్ళి దాన్ని పెక్క కోసేస్తాడు కసాయుడు. ఇక్కడ మెడలో తుండేసి రమ్మంటే చక్కగా వెనక్కి వెళ్ళిపోయి వెనకాల నుంచి ఉంటుందండి. ఇక్కడికి వచ్చి నుంచున్న తర్వాత తల పైకి లేపవే అన్నాడు అనుకో, ఈ కొమ్ము పెట్టుకుని పైకి లేపితే పైకి అట్ట పెట్టి ఉంటుందంట. ఇది మెత్తగా కోసేస్తుంటే అనుకుంటా పడి చచ్చిపోద్దు, కానీ అమ్మో ఈ నన్ను చంపేస్తాడని పారిపోదు. అది గొర్రెకుండా లక్షణం అది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే, నా జనులు గొర్రెలాంటి వాళ్ళు, వాళ్ళకి కపడం తెలియదు, తెలివి లేదు, వాళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి ఆయన అంటున్నాడు, మీరు కాపరి లేని గొర్రెలు. ఈరోజు నిజం చెప్పనా, సేవకులందరూ కూడా విశ్వాసుల క్షేమం కోసం ఉపవాసము నుండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తానండి, అసలు దేవుని పిల్లలకు అప్పులు ఉండవు, జబ్బులు ఉండవండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. అనేక నెలలుగా తలనొప్పి, నరాల బలహీనత చేత బాధపడుతూ ఉన్నారట. ఆ కారణంగా బలమైన పనులు ఏవి కూడా చేసుకోలేని పరిస్థితి, తన పని కూడా తను చేసుకోలేని పరిస్థితి. అయితే రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో క్రమంగా పాల్గొంటూ రాగా ఈ 4 మాసాల్లో దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా అనేక నెలలుగా నేను పడుతున్నటువంటి ఆ తలనొప్పి, నరాల బలహీనత, బాధ, సమస్య అంతా కూడా దేవుడు తీసివేశాడు. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, కష్టించి పని చేసుకుంటానని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఆత్మకూరులో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో
జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని.